హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే నేనైతే నూనెంకాయ కూర అయితే చేశానన్నమాట. అది నా స్టైల్లో అయితే చేశాను. ఇదే కూరను చాలామంది గుత్తంకాయ కూర అని కూడా అంటారు. మేమైతే నూనెంకాయ అని అంటాం అన్నమాట. ఈరోజు ఏంటంటే సాటర్డే కదా, ఎప్పుడు సాటర్డే పప్పే సాంబార్ అయిపోతుంది కదా, ఈసారి మాత్రం కొంచెం వంకాయలు వచ్చాయన్నమాట. ఈరోజు చాలా నీట్గా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, చిన్నవిగా ఉన్నాయి. ఇదేదో నూనెంకాయ కూర చేయడానికి బాగుంటుంది, గుత్తంకాయ కూర చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ఒక 30 రూపీస్ అన్నమాట. అందులో సగం మాత్రమే వండాను, మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. నెక్స్ట్ డే ఎప్పుడైనా వండుకోవచ్చు కదా అని చెప్పేసి దానికోసమని ఏం చేశానంటే, వంకాయలని ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి కదా, నీటిలో వేసి శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టి, ఇప్పుడు ఏం చేశానంటే దానికి అవసరమైన ఉల్లిపాయలు, ఇంకేంటంటే టమాటా, అల్లం, వెల్లుల్లిపాయలు కూడా వేసాను. నా దగ్గర ఏంటంటే ఎప్పుడు ఇంట్లోని గరం మసాలా పౌడర్ అయితే నేను రెడీ చేసి ఇంట్లో పెట్టుకుంటాను అనమాట. ఇంకా అవన్నీ వేయడం ఎందుకని చెప్పేసి మసాలా పౌడర్ కూడా నేను ఇందులోనే మిక్స్ చేసాను. అంటే నేనైతే ఎక్కువ స్పైసెస్ అయితే ఏమీ వేయలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు కూడా తినాలి కదా అని చెప్పేసి నేనైతే చాలా లైట్గా కారం అయితే వేసాను. అయితే దానికోసమని నేను వంకాయలను అయితే కట్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఒక్క వంకాయ కూడా పాడైపోలేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే చాలా కొన్ని వంకాయలు బయటికి బాగా కనబడతాయి కానీ లోపల కొంచెం బాగోదు. ఇవి మాత్రం చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం రెడీ చేసుకున్న మసాలాని ఏంటంటే ఈ వంకాయలో స్టఫ్ చేస్తున్నాను అనమాట. చాలా చిన్న వంకాయలు. ఎలాగ ఉందంటే కూర ఇలా పట్టుకోగానే వెంటనే చాలా మెత్తగా అయిపోయింది, చాలా బాగుంది. అయితే మనం ఈ వంకాయలు ఎన్ని అయితే తీసుకున్నామో అన్నిటిలోనే కూడా నేనైతే మసాలా ముద్దనైతే స్టఫ్ అయితే చేసాను. చూడండి, చాలా బాగుంది కదా. వంకాయలు అయితే కలర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు చాలామంది ఏంటంటే ఓన్లీ మసాలా ఒకటే పెట్టుకుంటారు. నాకు తెలిసి అంటే మేమైతే ఇలాగ చిన్న చింతపండు కూడా వేసుకుంటాం అన్నమాట. అందుకోసమని నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇంకేం చేశానంటే దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులోనే ఉల్లిపాయలు ఇంకేం వేయలేదు నేను, ఓన్లీ ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత నేను కట్ చేసుకున్న వంకాయలు అయితే అన్నీ వేసేసుకుంటున్నాను. అంటే ఇంకేంటంటే చాలామంది ఇందులో జీడిపప్పు వేస్తారు, ఇంకా కొబ్బరి వేస్తారు, ఇంకేంటంటే చనా పలుకులు వేస్తారు, అన్నీ వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి వేస్తారు. బట్ మనమైతే అవన్నీ వేయలేదు. ఓన్లీ ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లుల్లిపాయ ఇది ఒకటి మాత్రమే వేసాం. మన ఇంట్లో ఉన్న హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసి కలిపి స్టఫ్ అయితే చేస్తాను. అవన్నీ వేసినా కూడా అంటే ఎవరి స్టైల్ వాళ్ళది కదా. నేనైతే ఇలాగే ఎప్పుడు చేసినా ఇలాగే చాలా సింపుల్గా చేసేస్తాను అనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఎలా మగ్గిపోయిందో, అసలు ఇలా వంకాయని పట్టుకోగానే చాలా మెత్తగా అయిపోయింది అనమాట. నేను అస్సలు హైలో అంటే పెట్టలేదు, ఓన్లీ సిమ్లోనే పెట్టాను. ఇంకా బాగా మసాలా కూడా బాగా కుక్ అయింది, ఆయిల్ కూడా బయటికి వచ్చింది కదా, అందుకని చెప్పేసి నేనైతే కారం అయితే వేసుకుంటున్నాను. కొంచెమే అన్నీ తక్కువ, అంటే కారం ఎక్కువైనా పిల్లలు తినరు కదా, వాళ్ళు కూడా తినాలి కదా అని చెప్పేసి నేనైతే కొంచెం కారమే వేసుకున్నాను అనమాట. ఆ కారం అది బాగా వాటికి పట్టిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆ చింతపండు నేను నానబెట్టుకున్నాను కదా, ఆ పులుపు కూడా అందులో వేసుకున్నాను. చాలా కొంచెం అంటే కొంచెం పులుపే. కొంతమంది అయితే పులుపుని అవాయిడ్ చేస్తారు కానీ నాకు తెలిసి మేమైతే అంటే అమ్మాలు వండుకున్నప్పుడు కూడా వాళ్ళైతే చిన్న పులుపు అయితే వేస్తారు. అదే స్టైల్లో నేను కూడా చేస్తున్నాను అన్నమాట. చూడండి చాలా దగ్గరగా అయిపోయింది కదా. ఇంకా నేను ఏమనుకున్నానంటే ఒకవేళ కూర ఉన్నా కూడా నైట్కి ఎలాగ టిఫిన్ కదా, దోశ కానీ చపాతీ కానీ దాంతో మాకు సరిపోద్ది అని చెప్పేసి ఇలా వండేసాను. ఇంక దాంతోపాటు టిఫిన్ కింద అయితే నేను బెన్సీరాబా ఉప్మా అయితే చేశాను. ఉదయం లేచినప్పటి నుంచి ఇంకా ఉరుకులు పరుగుల్లాగే ఉంటుందన్నమాట. అంటే పిల్లలు దాంతో వాళ్ళకి ఇన్ టైంలో పెట్టాలి, స్నానాలు ఇవన్నీ చేయాలి అని చెప్పేసి ఇంకంతా వేగంగా చేసేస్తాను. ఏంటంటే అయిపోయింది కదా, ఇంక నేను ఫస్ట్ టైం అయితే సర్వ్ చేస్తున్నాను. ఇలాగా ప్లేట్ తీసుకొని ఫస్ట్ టైం అయితే ఒక గాజు కప్ తీసుకొని అందులో కూర వేసి వీడియోకి బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి కొన్ని మసాలా సామాన్లు ప్లేట్లో జల్లేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది.
నేను తినేటప్పుడు కూడా నాకైతే ఆ టేస్ట్ చాలా బాగా టేస్ట్ అయితే అనిపించింది అనమాట. మరీ ఎక్కువ అంత స్పైసెస్ లేకుండా చాలా పిల్లలైనా తినే విధంగా ఉండేటట్టుగా అయితే ఉందన్నమాట. ఇంకేంటంటే ఇంకా లంచ్ అవర్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా మనం ఏదైనా 12:30, 1 లోపు అయితే మనం ఏదైనా తినేస్తానమాట. పిల్లలకు కూడా పెట్టేస్తాను. ఆ టైమే మాది 12:30, 1 మధ్యలో అయితే తినేస్తాము. దానికోసమని అయితే నేను వీడియో కోసమని కొంచెం తిని తర్వాత మా ముగ్గురం ఏంటంటే స్పెషల్గా వాళ్ళకి పెట్టడం ఉండదు. మా ముగ్గురం ఒకే ప్లేట్లో వేసుకొని తినేస్తాం అనమాట. ఇంకా బాబు పడుకున్న తర్వాత వాడికి తినిపిస్తాను. అలాగే అంటే ఇద్దరు ఒకే టైంలో పడుకోరు కదా. నేను ఏదైనా ముగ్గురం ఒకే ప్లేట్లో వేసుకొని తింటాము. ఇంకా 10 కంచాలు తీసి అందులోని మళ్ళీ అవన్నీ కడుక్కోవాలి. ఇవన్నీ పెద్ద ప్రాసెస్ కదా. అదే ముగ్గురు నేను తింటాను, వాళ్ళకి తినిపించేస్తూ ఉంటాను. నాకు వాళ్ళకి తినిపించినట్టు ఉంటుంది, నేను తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అలా చేస్తాను. ఇదన్నమాట వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.